హలో సార్, ఇప్పుడు స్వప్న అనే సినిమాలో పాట పాడతాను సార్. సార్ ఏమైనా తప్పులుంటే క్షమించండి సార్. నేను బాలసుబ్రహ్మణ్యం అంత గొప్పవాడిని కాదు. స్వప్న అది స్వప్నంలో అంకితం నీకే అంకితం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, రచన డాక్టర్ దాసనారాయణరావు, సంగీతం సత్యం. అంకితం నీకే అంకితం, అంకితం నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా, అంకితం నీకే అంకితం, అంకితం నీకే అంకితం. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా. కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత, త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థ సారవనత నవత నవ వసంత శోభనామయూఖ లలిత రాగ చంద్రరేఖ. మళ్ళీ ఇంకోసారి. కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత, త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థ సార నవత నవ వసంత శోభనామయూఖ లలిత రాగ చంద్రరేఖ. స్వరము స్వరము కలయికలు ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలు అనురాగం పుడుతుంది. ఆ స్వరము స్వరము కలయికలు ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలు అనురాగం పుడుతుంది. ఆ అనురాగం ఒక ఆలయమైతే, ఆ అనురాగం ఒక ఆలయమైతే, ఆ ఆలయ దేవత నీవైతే, గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం, అంకితం నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం. లోక వినుత దయ 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 దోవ సారీ సార్ లోక వినుత తయ దేవ శోక శృంగార రాగదీప, భరత శాస్త్ర రమణీయ నాగ నవహాస భావరూప. స్వర విరాసహాస చతుర నయన నును వికాస భావ సుందర వదన. ఇంకోసారి సార్ మళ్ళీ దీన్ని. లోక వినుత దయదో సారీ సార్ లోక వినుత తయ దోవ శోక శృంగార రాగదీప, భరత శాస్త్ర రమణీయ నాగ నవహాస భావరూప. స్వర విరాసహాస చతుర నయన నును వికాస భావ సుందర వదన. నింగి నేల కలయికలు ఒక ప్రళయం పుడుతుంది, ప్రేమ ప్రేమ కలయికలు ఒక ప్రళయం పుడుతుంది. ఆ నింగి నేల కలయికలు ఒక ప్రళయం పుడుతుంది, ప్రేమ ప్రేమ కలయికలు ఒక ప్రణయం పుడుతుంది. ఆ ప్రణయం ఒక గోపురమైతే, ఆ గోపుర కలశం నీవైతే, ఆ పుష్పం పత్రం ధూపం దీపం సర్వం అంకితం, అంకితం నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా. అది సార్ చూశారు సార్ ఎంత బాగుందో. అది స్వప్న అనే పాటలో నా గమ్మత్తు. ప్రతివారు యూట్యూబ్ చూశారు సార్. మీరైనా పాడవచ్చు, ఎవరైనా. నాట్ మ్యూజిక్ పెట్టుకోండి సార్. ఈ మ్యూజిక్ పెట్టి పాడొద్దు, కాపీరైట్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాపీరైట్స్ వస్తే మనకి యూస్లోకి తీసుకోండి, లెక్కలోకి యూట్యూబ్ వాడు. అది కాపీరైట్స్ రాకుండా చూసుకోవాలి, ట్రాలింగ్ వీడియోస్ రాకుండా చూసుకోవాలి, పేస్టెస్ తీసేయాలి. ఈ మూడు మీరు పాటిస్తే మీరు మగోళ్ళే.
మీరు అనుకున్న సాధించినట్టే. అప్పుడప్పుడు ఇలాంటి పెద్ద వీడియోలు కూడా మధ్య మధ్యలో చేయండి సార్, నేను కోరుకునేదే సార్. సార్ నేను పదే పదే చెప్పను, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు, వయసుతోటి ఎటువంటి సంబంధం లేదు. అది సార్. సార్ ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్.